మామిడి పండించిన రైతు ప్రభుత్వం నా దగ్గర కొంటలేదని దళారీలకు అమ్ముతున్నాడు. అదే రైతు అయి తీసుకొచ్చుకొని బయట అమ్మితే, రోడ్డు మీద పెట్టి అమ్మితే భారీ లాభం వస్తది. దళారీకి రూ. 5,000కి అమ్మితే, ప్రజలకు నేరుగా అమ్మితే 20,000 వస్తది. కానీ ఈ ఓపిక రైతుకు ఉండట్లేదు, రైతు కుటుంబానికి ఉండట్లేదు. దాన్నే దళారీ క్యాష్ చేసుకుంటున్నాడు. టమోటా గుంటూరు, విజయవాడలో రూ. 25, రూ. 30 ఉన్నప్పుడు అక్కడ రూపాయి, రూ. 10 ఉండి పారబోస్తున్నారు. అదే రైతు ఆ పారబోసేదో తీసుకొచ్చి ఇక్కడ రూ. 10కి అమ్మినా జనం ఎగబడి కొంటారు కదా! ఇంత డబ్బులు వస్తాయి కదా! రైతుకున్నటువంటి ఆ నిర్లిప్తతని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే పత్తి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. కపాస్ అనేటటువంటి ఒక యాప్, కపాస్ కిసాన్ యాప్ పెట్టుకొచ్చింది. 12% కంటే ఎక్కువ తేమ ఉంటే కొనుగోళ్లకి అనుమతి ఉండదు. కానీ గతంలో 16% వరకు అనుమతి ఉండేది. పొడవాటి దూదిగల లాంగ్ స్టేపుల్ పత్తికి క్వింటాల్కి రూ. 8,110 మద్దతు ధర, మధ్యస్థంగా ఉండే దూదికి క్వింటాల్కి రూ. 7,710 కనీస మద్దతు ధర ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నిర్ధారించి దానికి రైతుల్ని పంటని అమ్ముకునేందుకు సాక్కు సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోమని చెప్తోంది. గూగుల్ ప్లే స్టోర్లో ఈ కపాస్ యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోమంటుంది. ఆ తర్వాత ఆ రైతు పేరు, జెండరు, పుట్టిన తేదీ, కులం, చిరునామా, ఆధార్ మొదలైన నెంబర్లన్నీ నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్కడ అమ్ముకోవాలనుకుంటున్నారు, ఎప్పుడు, ఎంత సరుకు, ఏ మార్కెట్టు, ఏ జిన్నింగ్ మిల్కి తీసుకొస్తున్నారు తదితర విషయాలన్నీ పొందుపరచాలి. పాస్ పుస్తకం వివరాలు, బ్యాంక్ ఖాతా కూడా అందులో యాడ్ చేయాలి. లేదంటే పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేయడం కష్టమవుతుంది. కాబట్టి పంట వివరాలు తెలియజేయాలి. సొంత భూమి, కౌలుదార అనేది కూడా వివరించాలి. పట్టాదారు పాస్ పుస్తకం నెంబరు, అట్లాగే సర్వే నెంబరు, మొత్తం భూమి, పత్తి సాగు విస్తీర్ణం, పంట రకం వంటి వివరాలతో పాటు రైతు ఫోటో కూడా అప్లోడ్ చేయాలి. ఈ విషయాలు చాలామంది రైతులకి తెలియక తికమక పడుతున్నటువంటి నేపథ్యంలో కపాస్ కిసాన్ అనేటటువంటి ఈ యాప్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మండలాలు, మ్యాపింగ్, షెడ్యూల్ ప్రకారం కొనుగోళ్లు ఉండటం దీని ద్వారానే సాధ్యమవుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఇది. జాగ్రత్తగా వినియోగించేటట్టు రైతుల్ని చైతన్యపరచాలి. అవసరమైతే ఈ సచివాలయ ఉద్యోగుల ద్వారా వాళ్ళని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమం పెట్టాలి.